ఈ ఫోటోలో కనిపిస్తున్నటువంటి ఈ అమ్మాయి పేరు వచ్చేసి ప్రకృతి. నేపాల్ నుంచి ఒడిశాలోని KIIT కాలేజీలో చదువుకోవడం కోసం అని చెప్పేసి నేపాల్ నుంచి వచ్చింది మన భారతదేశానికి. అది కూడా స్కాలర్షిప్ మీద చదువుకునేటువంటి పిల్లల యొక్క బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే ఎలా ఉంటుంది? మధ్య తరగతి మరియు చాలా దిగువ తరగతి కలిగినటువంటి పిల్లలు మాత్రమే స్కాలర్షిప్ మీద చదువుకుంటూ ఉంటారు కదా. ఈ అమ్మాయి యొక్క బ్యాక్గ్రౌండ్ చూసుకున్నా కూడా చాలా నిరుపేద కుటుంబం నుంచి వచ్చినటువంటి అమ్మాయే ఈ ప్రకృతి. ఒక మూర్ఖుడైతే తగిలాడు, అది కూడా ప్రేమ పేరుతో. ఇలా ఉన్నటువంటి క్రమంలో ఆ అమ్మాయితో ప్రతిరోజు ఫోన్లు మాట్లాడడం, అదే విధంగా పార్కులకు తిరగడం కూడా చేస్తూ ఉండేవాళ్ళట వీళ్ళు ఇద్దరు కూడా. అలా ఉన్నటువంటి క్రమంలో ఈ మూర్ఖుడు ఏం చేశాడో తెలుసా? నా యొక్క కోరికలు ఎలాగైనా నువ్వు తీర్చాలి, ఒకవేళ తీర్చనట్లయితే కనుక మీ యొక్క తల్లిదండ్రులకి అదే విధంగా సోషల్ మీడియాలో మనం తిరిగినటువంటి ఫోటోలు వీడియోలు అప్లోడ్ చేస్తాననడంతో భయపడినటువంటి ప్రకృతి ఏమి చేయాలో దిక్కుతోచక ఇక్కడ తన యొక్క ప్రాణాలే తీసుకుంది. ఇక్కడ తన యొక్క ప్రాణాలు ఎప్పుడైతే తీసుకుందో అప్పుడే మన భారతదేశం యొక్క పరువు కూడా పోయింది. ఇక్కడ